హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎరా వచ్చావా? రాముడు విభూషణకి పట్టాభిషేకం చేసిన ప్లేస్ కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. రావణాసుని వాళ్ళ తమ్ముడు విభూషణుడు యుద్ధంలో రామునికి సహాయం చేసినందుకు పట్టాభిషేకం చేపించిన ప్లేస్ ఇది. A few moments later. వచ్చేసాం ధనుష్కోడికి, ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇక్కడి నుండి శ్రీలంక జస్ట్ 24 కిలోమీటర్స్ మాత్రమే. లెఫ్ట్ సైడ్ బై ఆఫ్ బెంగాల్ అండ్ రైట్ సైడ్ ఇండియన్ ఓషన్. ఇక్కడికి ఫారినర్స్ కూడా విజిట్ అవుతారు. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదు. ఇక్కడి వెదర్ ఓకే గానీ వితౌట్ సన్ గ్లాసెస్ మీరైతే ఏమీ కూడా చూడలేరు, గంత ఘోరంగా ఎండ కొడుతుంది. ఇక్కడి నుండి అయితే మనం నెక్స్ట్ ధనుష్కోడి రైల్వే స్టేషన్ కి అయితే పోదాం. 1964 లో పెద్ద సైక్లోన్ వచ్చడం వల్ల చాలా మంది ప్రాణాలు కూడా పోయినాయి. అప్పటి నుండి ఇక్కడికి చాలా మంది రానికి కూడా భయపడేది. ఇదిగో చూసుకోవచ్చు, ఇదే మనకు కనిపించే రైల్వే స్టేషన్. అప్పట్లో పెద్ద సైక్లోన్ వల్ల ఇదే రైల్వే స్టేషన్ మొత్తం ధ్వంసమైంది. అప్పటి నుంచి ధనుష్కోడిని ద గోస్ట్ టౌన్ అని పిలుస్తారు. ఇది రాముని పాదాలు. ఇక్కడి నుండి రాముడు సీత కోసం పాదయాత్ర చేసిండు శ్రీలంక దాకా. ఇదేనండి చూడబోయేది రామకుండ్. ఇది రామేశ్వరం మధ్య రామకుండ్ అయితే అసలు మిస్ కాకండి. నెక్స్ట్ ఈడికెళ్ళి అరుణాచలం అయితే పోతున్నాం. దాన్ని మీరు చూడాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడొచ్చు. చూసుకోవచ్చు, ఇదే పంబా బ్రిడ్జ్. టైం లేక మనం విజిట్ కాలేదు. ఇప్పుడు అరుణాచలం పోతున్నాం. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.